మేము కూడా సార్‌ని చాలా మిస్ అవుతున్నాం అని బుజ్జమ్మ, పిల్లలు అందరూ బాధపడుతూ ఉంటారు. రాథోడ్ ఆ మనోహరి ఇంకా నిద్ర లేవలేదు. ఆయన కూడా ఇంకా నిద్ర లేచినట్లు లేదు. నేను, పిల్లలు ఆయన దగ్గరికి వెళ్ళలేము అని బాగి చెప్తుంటే, మిస్సమ్మ ఆ మనోహరి నిద్ర లేవలేదని నువ్వే చెప్తున్నావు కదా మిస్సమ్మ! మరి నువ్వు పిల్లలే సార్‌కి కనపడి ఉండొచ్చు కదా! అని రాథోడ్ అంటే, రాత్రి పిల్లలు ఆయన్ని డిన్నర్‌కి తీసుకువచ్చినందుకు మనోహరి ఎంత పెద్ద గొడవ చేసిందో చూసావు కదా! మళ్ళీ ఆయన డిస్టర్బ్ అవుతారు. వద్దులే రాథోడ్ నువ్వే వెళ్ళు. ఆయన ఏమడిగినా నువ్వైతే కరెక్ట్‌గా సమాధానం చెప్పగలవు అని భాగి అంటుంది. అలాగేనని రాథోడ్ లోపలికి వెళ్తాడు. డ్యాడీకి ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు అనుకోలేదు అని ఆనంద్ అంటుంటే, సారు త్వరగా కోలుకుంటారు చూస్తూ ఉండండి అని బుజ్జమ్మ చెప్తుంది. ఈ లోపల రాథోడ్ సార్ సార్ అంటూ గదిలోకి వెళ్లి చూడగా అక్కడ అమర్ ఉండడు. అదేంటి సార్ స్నానం చేస్తున్నాడా ఏంటి అని వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి సార్ సార్ అని డోర్ కొడుతూ ఉంటే అది కాస్త ఓపెన్ అయిపోతూ ఉంటుంది. అరే వాష్రూమ్లో కూడా లేరే, పోనీ బాల్కనీలో ఉన్నారా అని ఇల్లంతా మొత్తం తిరిగి చూస్తూ ఉంటాడు. అమర్ ఎక్కడా లేకపోయేసరికి మిస్సమ్మ మిస్సమ్మ అని రాథోడ్ కేకలు పెట్టడంతో, ఏంటి రాథోడ్ ఆయన లేచాడా, కాఫీ ఏమైనా అడిగాడా, ఉండు నేను తీసుకొస్తానని బాగి అంటుంది. అది కాదు మిస్సమ్మ, సార్ ఎక్కడా కనిపించటం లేదు అని చెప్పటంతో, బాగా చూసావా అసలు నేను నిద్ర లేచిన దగ్గర నుంచి ఆయన కిందికైతే రాలేదే, టెర్రస్ పైన చూసావా అని బాగి అడుగుతూ ఉంటే, నేను మొత్తం తిరిగి చూశాను మిస్సమ్మ ఎక్కడా లేడు అని రాథోడ్ చెప్తాడు. అరే మేం లేచిన దగ్గర తర్వాత కూడా డ్యాడ్ అయితే కిందికి రాలేదని పిల్లలు అంటారు. మనకంటే ముందుగా ఏమైనా నిద్ర లేచారేమో, డ్యాడ్‌కి ఎర్లీ మార్నింగ్ లేచే అలవాటు ఉంది కదా! అని ఆనంద్ అంటాడు. ఇదంతా వింటున్న చెంబ వెంటనే నిద్రపోతున్న మనోహరి దగ్గరికి వెళ్ళి, మనోహరి, మనోహరి త్వరగా లే అని కేకలు పెడుతూ ఉంటుంది. అబ్బా! ఏమైంది పొద్దు పొద్దున్నే అని మనోహరి అంటే, నేను చెప్పబోయేది వింటే నీకు గుండె ఆగిపోతుంది అని చెంబ అంటుంది. ఏమైందని మనోహరి అంటే, అమర్ కనిపించటం లేదంట, అందరూ కంగారు పడుతున్నారని చెంబ చెప్తుంది. ఏంటి అమర్ కనిపించటం లేదా? అసలు మీకు బుద్ధుందా? అమర్‌ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా లేదా? అంటూ మనోహరి బాగీని నిలదీస్తూ ఉంటుంది. దాంతో బాగీ, రాథోడ్ ఇద్దరు కోపంగా చూస్తూ ఉంటే, అంటే నేనే అమర్‌ని బాధ్యతగా చూసుకుంటానని చెప్పాననుకో, బాగా నిద్ర పట్టేసింది, లేవటం లేట్ అయింది అని మనోహరి అంటే, మీరు ఎప్పుడు మాత్రం త్వరగా లేచారు నిద్ర మనోహరి గారు, మీరెప్పుడు లేచేది ఈ టయానికే కదా! అని రాథోడ్ అంటాడు. ఏంటి సెటైర్‌లు వేస్తున్నావా రాథోడ్? అయినా నేనేమైనా కాపలా ఉండటానికి 24 గంటలు ఎలా ఉండగలనని మనోహరి అంటే, ఇప్పుడు ఆయన్ని చిన్న పిల్లాడిలాగానే చూసుకోవాలి. ఆ విషయం నీకు తెలీదా? అని బాగి అంటుంది. కానీ అమర్ గదిలో నేను పడుకోలేను కదా! అని మనోహరి అంటే, నీకు ఆ మాత్రం శ్రద్ధ లేనప్పుడు ఆయన గదిలోకి మేము వెళ్ళకూడదు, ఆయనతో మాట్లాడకూడదు అని నువ్వు రూల్ పెట్టకూడదు కదా! అని బాగి నిలదీస్తూ ఉంటే, నేను రూల్ పెట్టినంత మాత్రాన మీరు అన్నాలు తినిపించకుండా ఉన్నారా ఏంటి? అని మనోహరి అంటుంది. నేనిప్పుడు నీతో వాదించలేను మనోహరి. ముందు ఆయన ఎక్కడ ఉన్నాడో కనిపెట్టాలి అని బాగి అంటే, గతం మర్చిపోయిన వాడు ఎక్కడికి వెళ్తాడు? ఇక్కడే ఎక్కడో ఉంటాడు అని మనోహరి అంటుంది. అంటే సార్‌కి ఎర్లీ మార్నింగ్ జాగింగ్ చేసే అలవాటు ఉంది కదా! అని బుజ్జమ్మ అంటుంది. అవును కదా రాథోడ్. కొన్ని మర్చిపోయినా కూడా సబ్‌కాన్షియస్ మైండ్‌లో కొన్ని అలాగే గుర్తుకు ఉంటాయని డాక్టర్ చెప్పాడు కదా! అలా అలవాటు ప్రకారం జాగింగ్‌కి వెళ్ళాడేమో. రెగ్యులర్‌గా వెళ్ళే ప్లేస్‌కే జాగింగ్‌కి వెళ్ళాడేమోనని బాగి అంటే, నేను వెళ్లి చూసి వస్తాను మిస్సమ్మ అని రాథోడ్ అంటాడు. ఒక్క నిమిషం ఆగు రాథోడ్. అమర్‌ని జాగింగ్ నుండి మాత్రమే ఇంటికి తీసుకురా. మళ్ళీ గతం గుర్తుకు చేసే ప్రయత్నం చేశావో నేను చూస్తూ ఊరుకోను. అది అమర్‌కే ప్రమాదం అని మనోహరి అంటే, నాకు తెలుసులెండి. నేను జాగ్రత్తగా తీసుకువస్తాను. గతం గుర్తుకు చేయనని రాథోడ్ వెళ్తాడు. పిల్లలు బాగి రాథోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రాథోడ్ కార్ డ్రైవింగ్ చేసుకుంటూ సార్ ప్లేస్‌కి వెళ్ళాడా? అసలు లేకపోతే తిరిగి రావటం మర్చిపోతున్నారా? అని అనుకుంటూ వెతుకుతూ ఉంటాడు. అమర్ రోడ్డుపై నడుస్తూ వెళ్తూ ఉంటాడు. అసలు నేను జాగింగ్‌కి వచ్చాను కదా! నేను మళ్ళీ తిరిగి ఇంటికి ఎలా వెళ్ళాలో అర్థం కావటం లేదు. ఈ మనుషులు, ఈ రోడ్లు అన్నీ కూడా నాకు కొత్తగా కనిపిస్తున్నాయి. ఏవి కూడా గుర్తుకు రావటం లేదు. బయలుదేరి వచ్చిన ప్లేస్‌కి వెళ్ళటం ఎలా అని అమర్ అనుకుంటూ రోడ్లు మొత్తం పిచ్చి పిచ్చిగా తిరుగుతూ ఉంటాడు. అంటే మనోహరి, అమర్ ఖచ్చితంగా జాగింగ్‌కే వెళ్ళి ఉంటాడా అని చెంబ అడుగుతూ ఉంటే, పిచ్చి చెంబ, అసలు అమర్‌కి గతమే గుర్తుకు లేదు. జాగింగ్‌కి వెళ్ళటం ఎలా గుర్తుకు ఉంటుంది? ఖచ్చితంగా ఎటో వెళ్ళిపోయి ఉంటాడు. ఇక తిరిగి రావటం కష్టమే అని మనోహరి అంటే, మరి ఇంత కూల్‌గా నువ్వెలా ఉండగలుగుతున్నావు? అమర్ తిరిగి రాడా? అని
చెంబ అంటే, "ఆ రాథోడ్ వెళ్ళాడు కదా! తిరిగి తీసుకొస్తాడేమో చూద్దాం కాసేపు ఆగు" అని మనోహరి అంటుంది. డాడ్ జాగింగ్‌కి వెళ్ళకపోయి ఉంటే అని అంజు అంటే, ఒకవేళ వెళ్ళి ఉంటే తిరిగి వచ్చే దారి మర్చిపోయి ఉంటే అని ఆనంద్, ఆకాష్ కంగారు పడుతూ ఉంటారు. అలాంటిదేం జరగదు. రాథోడ్ వెళ్ళాడు కదా! మీరు టెన్షన్ పడకండని బాగి ధైర్యం చెప్తూ ఎదురు చూస్తూ ఉంటుంది. తర్వాత మేజర్ ఆఫీసర్ దగ్గరికి ఒక ఆఫీసర్ వచ్చి, "బ్యాడ్ న్యూస్ సార్. అమరేంద్ర సార్ పట్టుకున్న ఆ మిలిటెంట్లు జైలు నుంచి తప్పించుకున్నారు" అని చెప్పటంతో, మై గాడ్! అమరేంద్ర ఫ్యామిలీకి థ్రెట్ ఉంది. ముందే అమరేంద్రకి గతం గుర్తుకు లేదంట. వెంటనే వాళ్ళ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయాలి. ముందు మన బెటాలియన్‌ని తీసుకొని వాళ్ళని పట్టుకోండి అని చెప్పేసి వెంటనే రాథోడ్‌కి ఫోన్ చేస్తాడు. రాథోడ్, అమర్‌కి ఎలా ఉంది అని మేజర్ ఆఫీసర్ అడగటంతో, ఇప్పుడు మా సార్‌కి ఇంకా గతం గుర్తుకు రాలేదు సార్. అంతేకాకుండా ఉదయం నుంచి మా అమర్ సార్ కనిపించటం లేదు. జాగింగ్‌కని వెళ్ళినవాడు తిరిగి రాలేదు అని చెప్పటంతో, మై గాడ్! ఏంటి, నా బెటాలియన్‌ని పంపించి అమర్‌ని వెతకమని చెప్తాను. అంతేకాకుండా ఆ మిలిటెంట్లు జైలు నుంచి తప్పించుకున్నారంట. ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ప్రొటెక్ట్ చేయాలి. నేను కొంతమంది ఆఫీసర్స్‌ని ఇంటికి సెక్యూరిటీగా పంపిస్తాను. నువ్వేం కంగారు పడకు. అమర్‌ని నేను వెతికి పట్టుకువచ్చేలా చేస్తాను అని అతను చెప్తాడు. రాథోడ్ కారులో కూర్చొని మాట్లాడుతూ ఉంటే, రాథోడ్ కారు పక్కగానే అమర్ చుట్టూ చూసుకుంటూ వెళ్తూ ఉంటాడు. రాథోడ్ కానీ, అమర్ కానీ ఒకరిని ఒకరు చూసుకోరు. ఈ లోపల తీవ్రవాదులు తప్పించుకొని ఒక ఇంటి లోపలికి వస్తారు. "బాస్ వచ్చేసారా? మీకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేశాను. ఇవిగోండి బాస్, డ్రెస్సులు మార్చుకోండి. మనం ఈ దేశం దాటి వెళ్ళిపోదాం. మిమ్మల్ని దాటించే బాధ్యత నాది బార్డర్" అని చెప్తుంటే, "లేదు, అమరేంద్రని, వాడి ఫ్యామిలీని మొత్తం చంపేయాలి. వాడు మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టాడు. అప్పుడు కానీ నేను ఇక్కడి నుంచి కదలను" అని బాస్ చెప్తుంటే, "అది కాదు బాస్, అది చాలా ప్రమాదకరం, వద్దు" అని అతను చెప్తాడు. వెంటనే ఆ తీవ్రవాది కత్తి తీసుకొని అతని చేతికి ఘాటు పెట్టేస్తాడు. "బాస్, నొప్పిగా ఉంది బాస్" అని అరుస్తూ ఉంటే, "ఏంటి, ఇప్పుడు నీకు నొప్పి తెలుస్తోందా? ఇంతకంటే ఎక్కువగా ఆ అమరేంద్ర నన్ను బాధ పెట్టాడు. నా వాళ్ళని నా కళ్ళ ముందరే చంపేశారు. అసలు నన్ను టచ్ చేయటం ఎంత ప్రమాదకరమో వాడికి అర్థమయ్యేలా చేస్తాను. అమరేంద్ర కళ్ళ ముందరే ఫ్యామిలీని షూట్ చేసి పడేస్తాను. తర్వాత అమరేంద్రని చంపేస్తాను" అని రగిలిపోతూ చెప్తూ ఉంటే, ఆ ఇంటి బయటే అమర్ అటు ఇటు తిరుగుతూ ఆ ఇంటి గేటు లోపలికి వస్తున్నట్లుగా మనకి చూపిస్తూ ఉంటారు. తర్వాత రాథోడ్ ఇంటి దగ్గర కార్ దిగగానే ఆర్మీ ఆఫీసర్స్ అంతా కూడా "జై హింద్ సార్" అంటూ సెల్యూట్ కొడుతూ ఉంటారు. చూడండి, చిన్న పిల్లలు కానీ, ముసలి వాళ్ళు, ముతక, అసలు ఎవ్వరూ కూడా లోపలికి రాకూడదు. పక్షి కూడా ఇంటి దగ్గరికి రాకూడదు. డ్రోన్లతో మొత్తం కూడా కాపలా కాస్తూ ఉండండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి లోపలికి వస్తారు. "ఏంటి రాథోడ్, ఆయనెక్కడా" అని బాగి అడుగుతూ ఉంటే, "సార్ కనిపించడం లేదు మిస్సమ్మ" అని రాథోడ్ చెప్తాడు. "ఇదిగో ఈ ఆఫీసర్సు మనకి కాపలాగా ఇక్కడే ఉంటారు. అమర్ సార్‌ని వెతకటం కోసం ఇంకొక బెటాలియన్ బయలుదేరింది" అని రాథోడ్ అంటే, "ఆయన్ని వెతకకుండా మనకి ఇంటికి కాపలా ఎందుకు రాథోడ్" అని బాగి అడుగుతూ ఉంటే, "అసలు ఈ కాపలా, ఈ సెక్యూరిటీ అంతా ఎందుకో ముందు అది చెప్పు" అని మనోహరి అంటుంది. "ఎందుకంటే అప్పుడు సార్ కొంతమంది మిలిటెంట్లని పట్టుకున్నారు కదా! వాళ్ళు జైలు నుంచి తప్పించుకున్నారంట. అందుకే ఈ సెక్యూరిటీ మొత్తం కూడా" అని రాథోడ్ చెప్పటంతో బాగి, మనోహరి మరింత షాకింగ్‌గా వింటూ ఉంటారు. అమర్ ఆ తీవ్రవాదుల ఇంటి బయటే ఉన్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు. మరి తీవ్రవాదులు అమర్‌ని పట్టుకొని బెదిరించనున్నారా? బాగి ఎలా కాపాడుకుంటుందన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.